రైట్ సినీ పరిశ్రమలో గురించి పెద్దలందరూ సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి వెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, సినిమా ఇండస్ట్రీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. దీనికి కొన్ని ప్రతిపాదనలు అయితే టాలీవుడ్కు ప్రభుత్వం పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా కులగణన సర్వే ప్రచార కార్యక్రమాల్లో సినీ నటులు పాల్గొనాలి. ముఖ్యంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా నిర్మూలనకు సినీ తారలు సహకరించాలి. అదేవిధంగా బెనిఫిట్ షో టికెట్ ధరల పెంపు అయితే ఉండకపోవచ్చు. మరోవైపు సినిమా ప్రారంభానికి ముందు కూడా థియేటర్లలో డ్రగ్స్ వ్యతిరేక వీడియోలు ప్లే చేయాలి. అదేవిధంగా సినిమా టికెట్లపై ప్రత్యేక సెస్ ఉంటుంది. యాంటీ డ్రగ్ క్యాంపెయిన్కు సినిమా ఇండస్ట్రీ సహకరించాలి అంటూ కూడా ఈ యొక్క ప్రతిపాదనలు రేవంత్ రెడ్డి సినీ ప్రముఖుల ముందు పెట్టినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మరోవైపు ఈ గద్దరు అవార్డులకు సంబంధించిన అంశంపై కూడా వారితో చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దరు మరణించారు. ఆ తర్వాత ఆయన పేరు మీద ఒక అవార్డు ఇవ్వాలనుకున్నారు. ముఖ్యంగా నంది అవార్డు స్థానంలోనే ఇక్కడ తెలంగాణ నుంచి ఇండస్ట్రీకి గద్దర్ అవార్డు ఇవ్వాలని ప్రకటన చేశారు. కానీ ప్రకటన అప్పట్లో సినీ ప్రముఖులు ఎవరు కూడా స్పందించలేదు. దీంతో ఇప్పుడు ఈ సమావేశంలో ఆ ప్రతిపాదన కూడా ఆయన తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై మరి సినీ ప్రముఖులు ఏం స్పందించారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రధానంగా చూసినట్టయితే ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఏవి కూడా ఉండవు అంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన అయితే చేశారు. ఖచ్చితంగా తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కానీ అసలు పర్మిషన్ ఇవ్వనంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. దీంతో కొంత నిర్మాతలు అయితే భయపడ్డారు. ఎందుకంటే భారీ బడ్జెట్తో సినిమాలు తీసుకుంటారు కాబట్టి. ఎందుకంటే స్టార్డమ్ ఉన్నటువంటి హీరోలతో భారీ బడ్జెట్ మూవీస్ తీస్తారు. ముఖ్యంగా చూసినట్టే స్టార్డమ్ ఎన్టీఆర్ కావచ్చు, అదేవిధంగా రామ్ చరణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ప్రభాస్, మహేష్ బాబు ఇలాంటి హీరోలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా భారీ బడ్జెట్ మూవీలే తీస్తారు. స్టార్డమ్ ఉన్నటువంటి హీరోలు కావడంతో ఖచ్చితంగా ఆ బడ్జెట్ను అందుకోవాలంటే ఖచ్చితంగా బెనిఫిట్ షోలు రిలీజ్ ఖచ్చితంగా ఉండాలి. ఆ దిశగానే ఇన్నాళ్ళు కూడా బెనిఫిట్ షోలకు ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు 1-2 రోజులు ఖచ్చితంగా టికెట్ ధరలు అయితే పెరుగుతాయి. మొన్న ఇటీవల విడుదలైన పుష్ప 2 సంబంధించి కూడా బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చారు. దాదాపు వారం రోజుల పాటు టికెట్ ధరలు అయితే పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో పుష్ప 2కు 1-2 రోజుల్లోనే ఆ పెట్టుబడి వచ్చేసినట్టుగా కూడా ఇండస్ట్రీ వర్గాలు చెప్పాయి. ముఖ్యంగా చూసినట్లయితే దాదాపు 1000 కోట్లకు పైన కూడా ఇప్పటికే ఆ సినిమా గ్రాస్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా భారీ బడ్జెట్ మూవీలు రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి బరిలో అగ్ర హీరోల సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ, అదేవిధంగా రామ్ చరణ్, వెంకటేష్ వాళ్ళ సినిమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతికి వచ్చేస్తున్నాం. అదేవిధంగా గేమ్ చేంజరు, డాకు మహారాజ్ ఈ 3 సినిమాలు భారీ బడ్జెట్తోనే రూపొందించాయి. కాబట్టి ఖచ్చితంగా బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వాలని కూడా సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని అయితే కోరినట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చే యోచనలో అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే మనకు లేదు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికిప్పుడు బెనిఫిట్ షోలకు కనుక పర్మిషన్ ఇస్తే మళ్ళీ అది ప్రజల్లో ఒక రాంగ్ మెసేజ్ పోతుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఏ ప్రకటన చేయకపోయినా సినిమా రిలీజ్కు 2-3 రోజుల ముందు అయితే మాత్రం ఖచ్చితంగా బెనిఫిట్ షోలకు మళ్ళీ పర్మిషన్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ కొంత బతకాలి, పరిశ్రమ వర్ధిల్లాలి అంటే మాత్రం ఖచ్చితంగా కొంత సినీ పరిశ్రమలకు ప్రోత్సాహం అయితే ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అట్లా ఇస్తేనే ఇండస్ట్రీ బతికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీని నమ్ముకొని చాలా మంది ఆధారపడి ఉంటారు. ఇంకా 24 ఫ్రేమ్స్తో సినిమా రూపొందుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయా రంగాల్లో సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దాని మీదనే జీవనం ఆధారపడింది. కాబట్టి ఖచ్చితంగా సినీ పరిశ్రమ ఆదుకోవాలంటే మాత్రం ఇలాంటి చర్యలకు కొన్ని ప్రోత్సాహకాలు అయితే ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా సినీ ప్రముఖ పెద్దలైతే ఆ విషయంగా చెప్తున్నారు. ఎందుకంటే పుష్ప 2 ఘటన సంబంధించిన అంశం ఏదైతే తంజా థియేటర్లో జరిగిందో దానిపై అందరూ కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా విచారం వ్యక్తం చేశారు. అటు సినీ ప్రముఖులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని కూడా సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఖచ్చితంగా మళ్ళీ మున్ముందు కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా కొత్త సినిమా ఇండస్ట్రీకి సహకరించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ పెద్దలు చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే
భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ అనేది ఒకవైపు ఈ తెలంగాణ నుంచి ఏపీకి తరలి వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక ప్రచారం కూడా బాగా జరుగుతోంది. ప్రధానంగా చూసినట్టయితే ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో అటు ఏదైతే కాంగ్రెస్ సర్కారుకు ఆపోజిట్గా బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు ఒక ప్రచారాన్ని అయితే కొనసాగిస్తోంది. సినీ పరిశ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇబ్బందుల పాలు చేస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే నాగార్జున కన్వెన్షన్ కూల్చడం కావచ్చు, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, అదేవిధంగా మోహన్ బాబుకు సంబంధించిన అంశం కావచ్చు, ఇలా వరుసగా ఈ ఘటనలను చూస్తుంటే ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీని ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంది అంటూ కూడా విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్న క్రమంలో ప్రభుత్వం కూడా విమర్శలను కొంత విమర్శల నుంచి మళ్ళీ బయటపడాలంటే మాత్రం కొంత సినీ ఇండస్ట్రీకి ఏదో ఒక ఊరట అయితే కల్పించాల్సిన అవసరం ఆ ప్రభుత్వంపై ఉంది. కాబట్టి ఆ దిశగా సానుకూల వాతావరణంలో అయితే ప్రస్తుతం చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ చర్చల సారాంశం ఏ రకంగా ఉంటుంది, ముందు ఇండస్ట్రీ అదేవిధంగా ప్రభుత్వం మధ్య సఖ్యత ఎలా ఉంటుంది అనేది మాత్రం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఏదో గంట సేపు కూర్చొని చర్చ జరిపినంత మాత్రం అంత ఈజీగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మరోమారు భేటీ అయ్యి కీలక అంశాలన్నీ కూడా చర్చించే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ కూడా బిజీగా ఉంది. ఈరోజు కర్ణాటక మరి కాసేపట్లో ఆయన బయలుదేరి వెళ్ళబోతున్నారు ఏఐసీసీ సమావేశాల కోసం. కాబట్టి ఇప్పటికిప్పుడు అన్ని అంశాలు పరిష్కారమయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరోమారు భేటీ అయ్యి అన్ని అంశాలు చర్చించుకోవాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీలో కానీ ఇటు ఇండస్ట్రీ పెద్దలకు కానీ ప్రభుత్వంలో పెద్దలకు కానీ సఖ్యత ఉంటేనే కొంత రాష్ట్రం కూడా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక మరోవైపు చూసినట్టయితే ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో దానికి ఇండస్ట్రీ సహకరించాలి అనేటువంటి అంశాన్ని అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే డ్రగ్స్ మహమ్మారి అనేది మాత్రం రాష్ట్రాన్ని పీడిస్తూ ఉంది. ముఖ్యంగా డ్రగ్స్కు యువత బలైపోతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగంలో ఇటు యువతతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి కొంతమంది కూడా పలుసార్లు పట్టుబడ్డ పరిస్థితి కనిపించింది. ఎందుకంటే గతంలో మనం చూసాం, గత ప్రభుత్వంలో కూడా ఈ డ్రగ్స్తో పట్టుబడినటువంటి హీరోలు ఉన్నారు, కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. ఆ కేసు కూడా కొనసాగింది. ఈ క్రమంలో ముఖ్యంగా ఈ డ్రగ్స్ను ఇండస్ట్రీ నుంచి తరిమేయాలి. ఖచ్చితంగా డ్రగ్స్ భూతాన్ని తరిమేయాలంటే ఇండస్ట్రీ నుంచే ఆ దిశగా చర్యలు ప్రారంభించాలి. ఇక అదేవిధంగా డ్రగ్స్కు సంబంధించి వ్యతిరేకంగా సినీ పరిశ్రమ సంబంధించిన హీరోయిన్లు కనుక ప్రచారం నిర్వహించినట్టయితే కొంత సామాన్య యువత కూడా దాన్ని దూరమయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళని ఎందుకంటే సినిమా హీరోయిన్ అనే వాళ్ళు సమాజాన్ని కూడా ప్రభావితం చేసే శక్తి కలిగి ఉంటారు. ఎందుకంటే సినిమాల్లో సందేశాలు ఇస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్తే కొంత మార్పు వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసినట్టయితే ఇండస్ట్రీ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయనే మధ్యవర్తిత్వంతోనే ఈరోజు సమావేశం అయితే కొనసాగుతోంది. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించాలి. దానికి ఖచ్చితంగా ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వాన్ని తామైతే సహకరిస్తాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని కూడా ముఖ్యమంత్రిని కోరినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే మొదటగా సమావేశం కాస్త ఆలస్యంగానే ప్రారంభమైంది. సమావేశానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరయ్యారు. ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి నాగార్జున, అదేవిధంగా వెంకటేష్తో పాటు పలువురు డైరెక్టర్లు, నిర్మాతలంతా కూడా వచ్చారు. మొదటగా సీఎం రేవంత్ రెడ్డి రాగానే ఆయనకు మొదటగా నాగార్జున శాలువా కప్పారు, అదేవిధంగా పుష్పగుచ్చం ఇచ్చారు. ఆ తర్వాత వెంకటేష్ శాలువా కప్పి సత్కరించారు. ఆ తర్వాత సమావేశం అయితే ప్రారంభమైంది. మొత్తంగా ఈరోజు ఈ సమావేశం మాత్రం ఏడాది కాలంగా ఇలాంటి సమావేశం అయితే జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తొలిసారిగా ఇండస్ట్రీ పెద్దలంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో ఒక సౌద్భావ వాతావరణంలో అయితే చర్చలు కొనసాగుతున్నాయి. మరి చర్చల సారాంశం ఏంటనేది మాత్రం మరి కాసేపట్లో అయితే తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ చందు, మొత్తంగా చూసుకున్నట్టయితే ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు అంటూ